హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ అయితే శ్రీశైలం, మహానంది, ఇంకా చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి. మొత్తం అన్నింటికి ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు దారిలో అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే శ్రీశైలం అయితే వెళ్ళాలి. ముందు ట్రిప్ అయితే దగ్గలూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దగ్గలూరు వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు ఎక్కించుకొని అక్కడ నుంచి అయితే మనం శ్రీశైలం అయితే వెళ్ళాలి. మొత్తం దారిలో ట్రిప్ ప్రోగ్రెస్ అంతా కూడా మీకు అయితే చూపిస్తాను క్లియర్గానే. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు ఏమైనా ఎప్పుడైనా ఒకవేళ వెళ్తే యూజ్ అవ్వచ్చేమో. నువ్వు వస్తావు మళ్ళీ. మనమైతే జనాన్ని అయితే ఎక్కించేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 14 మంది అయితే ఎక్కారండి. మనం చెప్పడం అయితే 15 మంది అయితే మనం తీసుకెళ్ళగలుగుతాం. మన రేటుకి, మనం చెప్పిన రేటుకి కిరాయికి 15 మంది అయితే కడుతుంది అని చెప్పేసి అన్నాం. కాకపోతే ఏంటంటే ఒక మనిషి అయితే తగ్గారు. సర్లే ఫోన్లో ఇంక అందరూ ఫిక్స్ అయిపోయారు కదా, మళ్ళీ ఈ టైంలో మనం వెనక్కి లాగడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు అయితే బయలుదేరాం. ఇప్పుడు దగ్గలూరు నుంచి వీరవాసం రోడ్లో అయితే ఉన్నాం. మన రూట్ వచ్చేసి ఇప్పుడు మొగల్తూరు నుంచి వెళ్తామండి. మొగల్తూరు నుంచి హైవే రోడ్డు మొత్తం అది ఎక్కేసి స్ట్రైట్ విజయవాడ వరకు వెళ్తాం. లైన్లోకి తిరిగి శ్రీశైలం, దాని తర్వాత మహానంది, దాని తర్వాత కొట్టప్పకొండ, దాని తర్వాత ఏమో పొన్నూరు, దాని తర్వాత మోపిదేవి, మచిలీపట్నం. ఇవన్నీ అయితే మనం రౌండ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే మొగల్తూరు వెళ్ళి రోడ్లో ఉన్నామండి. కొప్పర్ నుంచి మామూలుగా అయితే మనం అంత ముందు కూడా వెళ్ళామండి. మా ఊరు నుంచి వెళ్ళినప్పుడు ఏమైందంటే విజయవాడ నుంచి ఇలా తాడేపల్లిగూడెం, విజయవాడ అలా వెళ్ళిపోయాం. అలా ఏమవుతుందంటే ఒక 20 కిలోమీటర్లు తగ్గుద్ది, కానీ టోల్గేట్లు ఎక్కువ అవుతాయి. ఇలా అయితే ఒక 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. అందుకు కొంచెం కిరాయి కూడా ఎక్కువ. అలా ఏమవుతుందంటే ఇప్పుడు టోల్గేట్లు తగ్గుతాయి ఆ విలువ మనకి. అది ఇది సేమ్ అయితే అవుతుంది. రోడ్డు బాగున్నది కదని చెప్పేసి మేము ఎలా వచ్చాం. తీరా చూస్తే ఇదేమో గొత్తులు కింద ఉంది రోడ్డు అంతా కూడా. మనమైతే ఇప్పుడు మొగల్తూరు హైవే దగ్గర అయితే ఉన్నామండి. సీతారాపురం దాటేసి తర్వాత ఇది అయితే ఎక్కుద్ది. ఇక్కడ నుంచి స్ట్రైట్ అండి మచిలీపట్నం వరకు వెళ్ళిపోవడం. మేము మచిలీపట్నం వెళ్ళిపోయిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందకి దిగి రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ విజయవాడ. బండిలో డీజిల్ అయితే కొట్టించుకోవాలండి. మళ్ళీ లేట్ నైట్ అయితే మరి బొంకులు కట్టేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేపించుకున్నామంటే మళ్ళీ ఇంకా పొద్దున వరకు చూసుకోకర్లేదు. కాకపోతే ఏంటంటే మరీ ఫుల్ ట్యాంక్ చేసుకున్నా కానీ మనది ఏంటంటే మూత లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అది ఏంటంటే మనది లాక్ సిస్టమ్ థ్రెడ్ టైప్ ఇచ్చి ఏంటంటే కనుక క్యాప్ గొడవ ఉండబోదును లాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతలేదు. మన బండిలో డీజిల్ అయితే కొట్టిస్తున్నాము. ఆల్రెడీ 2 పాయింట్లు అయితే ఉన్నది. కాబట్టి కొట్టించుకున్నాము. ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చు నైట్ అంతా కూడా, ఇంక ఇబ్బంది లేకుండాను. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం. బండి డీజిల్ అయితే కొట్టించుకున్నామండి. ఇక్కడైతే 2200 కొట్టించాను. మొత్తం నేను చెప్పిందన్నీ కూడా మీరు కొంచెం మైండ్లో అయితే పెట్టుకోండి. చివరికి వచ్చేటప్పుడు ఏంటి అన్నీ కూడా మీకు క్లారిటీ అన్నిటికి అంచనంటూ వేసుకున్నారనుకో లాస్ట్కి నేను కిరాయి అయితే చెప్తాను కాబట్టి ఎంత మిగిలింది ఏంటి అన్నీ కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది. ప్రతి బొంకుల దగ్గర ఇప్పుడు కొత్త రూల్ అయితే వచ్చిందండి. డైరెక్ట్గా ఎక్కకుండా ఇలా అయితే బాగా పెట్టారు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు టైం అయితే 8 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:11 అయితే అవుతుందండి. ఇంకా స్లోగా అలా 60 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకు సరిపోద్ది, మైలేజ్కి వస్తుంది 60. ఇంకోటి ఏంటంటే మన బండి 60 లోపు కొడితే మైలేజ్ రావట్లేదండి. 60, 70 ఆ మధ్యలో కొడితేనే మైలేజ్ అయితే బాగా వస్తుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే 60 దాటితేనే మైలేజ్ అయితే బాగా వస్తుంది. 70 దాటకూడదు. మళ్ళీ 60కి 70కి మధ్యలో ఉంటే కొంచెం మంచిగా అయితే మైలేజ్ వస్తుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. ఈ రోడ్లో అయితే మన ఫస్ట్ టోల్గేట్ అండి ఇది, ముంజులూరు టోల్గేటు. ఈ రోడ్లో టోల్గేట్లు అన్నీ కూడా తక్కువ రేటే ఉంటాయి. 50, 60 అలా ఉన్నట్టు అయితే ఉంటాయండి. ఇక్కడ టోల్గేట్ వచ్చేసి 50 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అన్న ఏంటి జనాలను తీసుకెళ్తున్నాం కదా రిస్క్ అవుదా, లేదా ఆర్టీఓలు కేసు రాయరా అని చెప్పేసి. ఎందుకు రాయరండి, వాళ్ళు ఏమన్నా నాకు చుట్టాలు ఏంటండి, రాస్తారండి. కాకపోతే ఏంటంటే మన బతుకు పోలేక ఏ కిరాయి వచ్చినా కానీ వదలలేక వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే లాటరీ టైప్ అయితే అవుతుంది, లేకపోతే మిగులుతుంది, లేదంటే చేతి అట్టుకు వెళ్ళిపోతాయి. అలాగని చెప్పి మనం చూస్తా ఇంటికాడ కూర్చున్నాం అనుకో మొత్తానికి తెపాలు తిరగేసుకుని కూర్చోవాల్సి వస్తుంది.
ఇంకోటి ఏంటంటే సరే అలాగని నేను చెప్పాను కదా అని చెప్పి జనాల కిరాయికి భారీగా జనాలు ఎక్కించుకోకూడదండి. నేనైతే ఎప్పుడూ కూడా 15 లోపే, ఎందుకంటే 15 అయితే నీట్గా కూర్చుంటారు. మన బండి కూడా ఓవర్లోడ్ అవ్వదు. ఫ్రీగా ఖాళీ బండి ఎలా ఉన్నదో అలా ఉంటుంది. బ్రేక్ తొక్కితే ఆగుతుంది. కండిషన్లో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు, చూసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగని చెప్పేసి మనం భారీగా ఎక్కించేసి బ్రేకు తొక్కినా కానీ కంట్రోల్ అవ్వకుండాను ఇబ్బందిగా ఉంటే చూసే వాళ్ళేమో వెనకాల కేకలు వేసుకుంటా జారిపోయేలాగా నుంచొని అలా ఉంటే ప్రతి ఒక్కరికి ఇబ్బందే కదండి. లేకపోతే వాళ్ళకైనా సరదా మన మీద కేసులు వేయడానికి. అది అయితే ప్రతి ఒక్కరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. మరి మనమైతే ఇప్పుడు విజయవాడ అయితే వచ్చామండి. విజయవాడ వచ్చి ఇక్కడ బెంజ్ సర్కిల్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇంక మనం గుంటూరు లైన్ అంతా చిలకలూరుపేట దగ్గర దిగుతామంటే హైవే. ఇంక అక్కడ నుంచి మళ్ళీ వేరే రోడ్లోకి అయితే వెళ్తాము. ఈ వంతెన దగ్గర నుంచి పైనుంచి వెళ్తే కనుక గుంటూరు చిలకలూరుపేట అలా తగులుతుంది. అదే కింద నుంచి వెళ్ళారంటే కనుక హైదరాబాద్ లైన్. కింద నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్ వెళ్తే మళ్ళీ వారధి ఉంటుంది కదా, అమ్మవారిది గుడి ఉంటుంది కదా, అలాగే వెళ్ళిందంటే కనుక మళ్ళీ హైదరాబాద్ లైన్కి అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే ఇంక వారధి అంటారు దీన్ని. అయితే ఇంక స్ట్రైట్ ఇంకా వెళ్ళిపోవడమే. మనం ఎక్కడ కూడా దిగి హైవే దిగేది లేదు, టర్నింగ్లు తిరిగేది కూడా లేదు. ఇప్పుడైతే కాజా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నామండి. మనం ఇంకా వెళ్ళాల్సింది ఇప్పుడు 175 కిలోమీటర్లు వచ్చాం. 420 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది. వెళ్తూ ఉండాలి. పొద్దున్న కల్లా గుడి దగ్గర చేరుకుంటే మరి అక్కడ దర్శనం అన్నీ చేసుకొని ఇంకా మనం చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి కదా, మరి చూద్దారండి. మరి ఉన్నారా ఇంకా టీలు తాగే వాళ్ళు టీ తాగుతారు, వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వాష్రూమ్కి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి కొలిది ఇబ్బంది పడతారు కదా. మరి జెంట్స్ అనుకో ఎక్కడన్నా పర్లేదు కానీ లేడీస్తో ఇబ్బంది కదండి. మరి మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు కూడా ఈ ఏరియాకి వచ్చేటప్పటికి వర్షం కూడదండి. మన బండి ఎప్పుడు వచ్చినా కానీ అదేంటో మరి మన బండికి ఏరియాకి ఏంటో మరి లింక్ తెలియదు. కానీ సడన్గా అప్పుడు దాకా బరకం కట్టలేదు. వచ్చింది కొద్దిగా ఎదరికి వచ్చాను టోల్గేట్ దాటి అంటే చినుకులు స్టార్ట్. ఫటాఫట్ బరకం తీసి అన్నీ కట్టేటప్పటికి వర్షం రేజ్ అయిపోయింది. లోపల అయితే సేఫే కానీ మనం కట్టేటప్పుడు మొత్తం అంతా అయితే తడిసిపోద్ది అయిపోయిందండి. ఇంకా అసలు దారుణంగా లేదు. ఇప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నన్ను తడిపేసే ఉంటుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి మళ్ళీ ఎక్కడ కూడా వర్షం ఉండదు. ఇప్పుడైతే వర్షం అయితే చితకూడేస్తుంది. బండి కూడా మొత్తం ఆవిరి పట్టేస్తుంది. ఎందుకంటే గ్లాసులు ఫుల్గా లేపేసాం లోపలికి వర్షం వచ్చేస్తుందని చెప్పేసి. చూస్తున్నారు కదా ఆవిరి ఎలా పడుతుందో. వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. లైటింగ్ డౌన్ అయిపోయి వాటర్ గుంటల కింద ఉన్నది అనుకో, దాంట్లో బండి వెళ్ళేటప్పటికి ఏమైనా మన కింద డైనమో కూడా కిందనే ఉంటుంది, అడిగిన ఉంటుంది. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదొకటి మైనస్ అండి ఈ బండిలోని. ఏమవుతుందంటే ఆ డైనమోకి వాటర్ ఫుల్ కొట్టేసిందంటే మళ్ళీ ఏమైనా అయిపోయింది అనుకో ఇబ్బంది కదా. చూడండి మనల్ని ఏడిపించడానికి కాకపోతే ఇప్పుడు దాకా అంత చిత్తకు కూడా అయింది వర్షం. ఒక 5 కిలోమీటర్లు వచ్చేటప్పటికి అసలు ఏమైనా కనబడుతుందా మీకు? చొక్క నీరైనా కనబడుతుందా? మన బండి మీద తప్ప రోడ్డు మీద అలా ఒకటి కూడా కనబడలేదండి. మన బరకం కూడా ఏంటంటే డబుల్ వేసి కట్టామండి. జనం కదా మరి కొంచెం నీళ్ళు కారుతూ ఉంటే చిరాకు పడతారని చెప్పేసి డబుల్ అయితే వేసి కట్టాం. కాకపోతే ఏమవుతుందంటే మన క్యాబిన్ వెనక నుంచి పడ్డ నీళ్ళు గాలికి మళ్ళీ లోపలికి పోతుంది. అదొకటి మనం సరి చేయించాలి వెళ్ళిన తర్వాత. అయ్యి బాబోయ్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి బాబు. దారి పొడుగు ఎలా ఏడిపించుతూ ఉంటుందేమో మనల్ని. మనం వెళ్ళే రూట్ వచ్చేసి వినుకొండ వరకు వెళ్తామండి. వినుకొండ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి అయితే డివైడ్ అయిపోయి పార్వతీపురం, శివపురం, రాజుపాలెం మీదుగా మనం దోర్నాలు అయితే చేరుకుంటాం. ఈ రోడ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే సడన్గా హైవేలో స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉంటాయని ఎవరు కూడా అనుకోరు. కానీ ఈ రోడ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయండి అక్కడక్కడే. అవి కూడా పెద్దవి ఉంటాయి. కంపల్సరీ దాటించామంటే జనాలు మొత్తం తుల్లు పడిపోతారు. అది మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోడ్లో అయితేనే. బోర్డులు కూడా ఉండవండి. ఒక్కొక్క దిక్కునైతే బోర్డులు కూడా లేకుండా స్పీడ్ బ్రేకర్లు అయితే వేస్తారో ఈ మటుకి చాలా డేంజరు. ఎందుకంటే ఒకసారి బండి లేచాడంటే మొత్తం ఎవరో ఒకరికి దెబ్బలు తగిలేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. అంత బాగానే జరుగుతుందండి ఈ టైంకి. కరెక్ట్గా చూడండి టైర్ పంచర్, కొత్త టైర్ మళ్ళీ అసలు ట్యూబ్లెస్ టైర్ పంచర్ ఇంతలా గాలి తగ్గిందండి. ఏదో పెద్దగానే దిగి ఉంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుందండి. ఇప్పుడు మార్చుకోవాలి. ఈ చీకట్లో తిప్పలు పడాలి ఇప్పుడు మనం. ఓ మై గాడ్. మనకి ఇంకా అదృష్టం ఏంటంటే మన బండిలో జనమే కాబట్టి దిగిపోయారు. మీద పంచర్ అవగానే మళ్ళీ బండి లేగదు కదమ్మా దిగిపోతామని చెప్పేసి అమ్మని అయితే దిగిపోయారు. మన బండి కూడా బ్యాక్ సైడ్ టైర్ కాబట్టి ఖాళీ బండిలాగా జాగ్రత్తలు అవుతుందండి.
అందుకే ఎప్పుడు కూడా ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మన స్టెప్ని టైర్ మట్టుకి పక్కా కండిషన్లో ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే స్టెప్ని టైరే కదా చూద్దాంలే అన్ని టైప్లో ఎప్పుడు ఉండకూడదు. నా టైరు ఇది ఆల్రెడీ పోయింది, అందుకోసం అని చెప్పి నేను ఆల్రెడీ దీంట్లోకి అయితే సూప్ అయితే ఎక్కిస్తాను. ఇప్పుడు అదైతే మనల్ని ఇప్పుడు హెల్ప్ చేస్తుంది మనకి. ఇప్పుడు మన టైర్ కూడా ప్యాచ్ అయితే వేయించేసుకోవాలి ఎక్కడొక్కడ చూసుకొని. ఎందుకంటే మనం ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తున్నాం, ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు కంపల్సరీ. మళ్ళీ ఏమైనా ప్యాచ్ చేయడింది అనుకో నానా తిప్పలు పడతామండి. ఇప్పుడు అసలు మన జాకీ హైట్ సరిపోతలేదని చెప్పి మళ్ళీ చెక్క అయితే ఎక్కించుకొని మళ్ళీ అన్ని తిప్పలు పడ్డాం ఇప్పుడైతేనే. మేము మొత్తం టైర్ అయితే మార్చుకున్నామండి. ఇప్పుడు ఈ టైర్ని అయితే కింద ఎక్కించుకొని ఎదురైనా పంచర్ షాప్ ఉంటే కనుక అక్కడైతే పంచర్ అయితే వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఎదరికి వెళ్ళి కోల్ది ఫారెస్ట్ ఏరియా కాబట్టి అసలు రిస్క్ అయితే తీసుకోకూడదు. బండి మొత్తం కండిషన్లో ఉండేలా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ ఫుల్గా వచ్చి ఉంటేనే ఇలాంటి రోడ్లోకి రావాలండి. ఎందుకంటే నేను ఏదో గొప్ప అని అయితే చెప్తలేదు, కానీ టర్నింగ్లు కానీ మొత్తం అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనమైతే ఇప్పుడు శివపురంలో అయితే ఉన్నామండి. నెక్స్ట్ అయితే ఇంకా రాజుపాలెం, దాని తర్వాత దోర్నాల, అంటే మధ్యలో చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి కానీ మనకైతే అంత క్లియర్గా తెలియదు కదండి. కొంచెం పెద్ద పెద్ద ఊర్లు అయితే చెప్తున్నాను మీకు, ఏ రోడ్ అంటే వెళ్తున్నాను మీకు అయితే కొంచెం క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి. కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఊరు వస్తుందా, సైడ్ అటు ఇటు సర్వీస్ రోడ్ వచ్చి ఉంది కదా, ఇక్కడైతే లేవు కానీ కొద్దిగా ఎదరికి వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే స్టార్ట్ అవుతాయండి. మొత్తం ఈ రోడ్ అంతా కూడా అలాగే ఉంటాయి. అలాంటి వాటి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్న వాళ్ళు ఏమో మరి అలా పెట్టారు. మనం దోర్నాల దగ్గరలో అయితే ఉన్నామండి. ఇంక ఇక్కడ వచ్చేసి రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు, దానికి వంతుల కోసం అని చెప్పేసి మొత్తం రోడ్ అంతా కూడా లెఫ్ట్కి రైట్కి డైవర్షన్లు అయితే ఇచ్చేసారు. చూడండి మొత్తం ఇక్కడైతే లెఫ్ట్కి డైవర్షన్ అయితే ఇచ్చారు. వంతుల్ని పెంచి కొంచెం రోడ్ అయితే పెంచుతున్నారు. ఈ దోర్నాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 48 కిలోమీటర్లు అయితే ఉంటుందండి గుడి. ఇంకా అక్కడి నుంచి కూడా ఫారెస్ట్ ఏరియా. మనం పొద్దున్న 6 అయితేనే కానీ మనల్ని పంపరు. ఇలాగ మనం పంచర్ షాప్ ఏదో చూసుకొని బండి పంచర్ అయితే వేయించుకున్నామంటే కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. మళ్ళీ లేదంటే అక్కడ చాలా ఇబ్బంది పడాలి. ఘాట్ రోడ్లు అయితే ఎవరు ఉంటారు కాబట్టి మళ్ళీ కిరాయిని కట్టించుకొని రావాలి. బండిలో డీజిల్ అయితే కొట్టించుకుంటున్నామండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బంక్ అంటూ తగలదు కదా, మరి ఘాట్ రోడ్లో ఫుల్గా అందిలా లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి ఇక్కడే కొట్టించుకుంటున్నాం. ఈ ఎదర్ నుంచి అయితే మనం ఇప్పుడు రైట్ సైడ్కి అయితే తిరగాలి. ఇక్కడ ఆర్చ్ అయితే కనిపిస్తుంది మీకు చూసేటప్పటికి. ఇంకెక్కడ నుంచి మనం తెల్లారి 6 తర్వాతే పంపుతారు. కొద్దిగా ఎదరి కింద చెక్ పోస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా అక్కడ మొత్తం అన్నీ కూడా బంద్ చేసేస్తారు. చూడండి ఈ బస్సులన్నీ కూడా ఇంకా వెయిటింగ్ అండి. ఇప్పుడు 6 అయిన తర్వాత వదులుతారు, అప్పుడు లైన్ ఎక్కితే మొత్తం ఇక్కడ ఎదరకున్నాయి చూస్తున్నారు కదండి. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ 6 తర్వాత వచ్చి ఇలా ప్లాన్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ఇలా స్టే చేయాల్సి వస్తుంది. మొత్తం చూడండి ఇంకా ఎదరికి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళలేదు నేను, ఇంకా అంటే చీకటిగా ఉంది కదా, కెమెరాలో కూడా కనబడదని చెప్పేసి. మన బండి చాలా దూరంలో ఉంది, ఇంచుమించు 10 బస్సులు వెనకదల. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మళ్ళీని, ఎందుకంటే ముందు వచ్చి ఇక్కడ చెప్పులు పడి కన్నా దాని తగ్గట్టు టైం చూసుకొని రండి ఎప్పుడు వచ్చినా కానీ. బాబాయ్ మామూలుగా నీరసం రాలేదు. దారిలో టైర్ పంచర్ అయినప్పుడు 50 కిలోమీటర్ల వరకు మళ్ళీ ఏముండదు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. అందుకోసం పంచర్ షాప్ ఒకటి పంచర్ వేయించుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అబ్బా ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్ళాలంట, అక్కడైతే ఉందంట, ఇక్కడ లేదు. ఈలాగా మనకి ఇది క్లియర్ అయ్యేలాగా పంచర్ అయితే వేయించేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది. మరి మన బండి అయితే ఇప్పుడు పంచర్ అయిపోయింది కదా, టైర్ పంచర్ కోసం మనం వచ్చాం. పెద్ద దోరన్నారు, మళ్ళీ వెనక్కి వచ్చాం 1 కిలోమీటర్న్నర దాకా అయితేనే. షాప్ దగ్గరికి వచ్చాం కానీ ఫోన్ చేస్తాం, ఫోన్ ఇచ్చేదిలా చూద్దాం. ఇంకా ఎదరికి వెళ్ళి ఎదర
అన్నారు ఎదర కనమల్ల షాప్ అయితే మరి ఇక్కడ చూడాలి. ఇంకా ఇందాక ఇలాగ వెళ్ళిందే బొక్కలాగా ఆగడం అనేసి పోయాం. మళ్ళీ ఇప్పుడు వెనక్కి రావాల్సి వచ్చింది. డీజిల్ వేస్ట్ మొత్తం అన్నీ కూడా హోటల్లోనండి. ఇవన్నీ కూడా హోటల్లో టిఫిన్ సెంటర్లో లేవు. ఇంకా ఎదరగా ఆచి దగ్గరికి వెళ్ళిపోలేము. ఇంకా ఎక్కడ టైర్లు అయితే ఏం కనబడతలా. ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా అయితే వెళ్ళిపోదాం, ఇంచుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మళ్ళీ అక్కడ లేవు. ఇంకో అక్కడ ఉంటే పక్క, ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి దారిలో ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి ఇప్పుడు సేఫ్టీ ఇక్కడ ఒకటి ఉంది. నెంబర్ వేసాడో లేదో చూద్దాం మరి. 80080. మొత్తానికి అన్న అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయాడండి. షాప్ దగ్గరికి ఫోన్ చేసాం, వస్తున్నా అన్నాడు. మరి రేట్ ఎంత చెప్తారో ఏంటో చూడాలి. ఎందుకంటే మన అవసరం అన్న కదా, మరి ఈ టైంలో ఫోన్ చేసాం కాబట్టి ఎంత తీసుకుంటారో ఏంటో చూసి అదైతే చెప్తాను మీకు. తర్వాత మీకు కూడా కొంచెం యూజ్ అవ్వచ్చేమో ఎప్పుడైనా సరే. దారి పొడుగు నానా తిప్పలు పడుతుంది. మొత్తం ఆల్రెడీ బట్టలు తడిచిపోయినాయి. రాత్రి బట్టలు తడిచిపోయి మొత్తం ఒళ్ళంతా తడిచిపోయింది. ఎందుకంటే గుంటూరు దగ్గరికి వచ్చేటప్పటికి వర్షం సడన్గా చితక్కొట్టేసింది. అసలు ఫటాఫట్ మళ్ళీ ఒక్కడిని కట్టుకున్నాం. లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగ హెల్ప్గా రారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడగడం కూడా మనకు పద్ధతి కాదు. సో ఏం చేస్తామని ఇంకా మనమే కట్టుకున్నాం అన్నీ కూడాను. టపు ఇవన్నీ ఇక అప్పటికప్పుడు కట్టేసాను. కాలుతో దించుకొని మళ్ళీ పైకి లేపుకునేలాగా అయితే కట్టాను. ఎందుకంటే వామిటింగ్స్ అవి రాకుండా ఉంటాయని చెప్పేసి. మొత్తానికి మళ్ళీ అయితే తడిపిస్తుంది ఆకాశం. ఇప్పుడు కొంచెం క్లియర్గానే ఉందిలేండి ఆకాశం అయితేని. తెల్లారుతూ ఉంది. మా వాళ్ళు అందరూ అక్కడ బ్రష్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం పంచర్ వేసుకొని మనం బయలుదేరాలి. కొన్న ఎంత వస్తుంది దిగిందా దీంట్లోకి, వంతుల దగ్గర దిగింది కరెక్ట్గా. ఇది అయితే అమ్మ మేక ఎంత పని చేసింది నేను బాబు. ఫస్ట్ ఇదిగా ఇక్కడ దిగింది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి దిగింది. 2 బొక్కలు. ఏమో సరే అన్న. మొత్తానికి పంచర్ అయితే ఏం చేసాం, ఏమైందంటే బొక్కల మేక వల్ల మనకు ఇప్పుడు 900 అయితే బొక్క. ఏమైందంటే 2 మేకలు దిగిపోయినాయి. అదే మేకు ఫస్ట్ కింద దిగింది, కింద నుంచి మళ్ళీ వచ్చి సైడ్కి పొడిచింది. అది ఏమైందంటే వేసామంటే వేసేస్తాను 2 ప్యాచ్లకి 300 అవుతుంది అన్న. ఓ ప్యాచ్ వేసిన తర్వాత ఇది చూసాం, గాలి పడుతుంటే చూస్తుంటే గాలి సైడ్ నుంచి వచ్చేది. తీరా చూస్తే మ్యాటర్ బొక్క పడేయాలి మంది. సర్లే ఇలా అయింది కదా అని చెప్పేసి నేను వేసామంటే వేసేస్తాను, నా పంచర్ డబ్బులు ఇచ్చేయాలి, కాసినా కాయకపోయినా అన్నాడు. సర్లే చూపుంటే చూపేసాను. ఇంకెందుకు మళ్ళీ ఆల్రెడీ 150 రూపాయలు బొక్క అయింది, మళ్ళీ ఇంకో 150 బొక్క పెట్టుకొని అవ్వకపోతే ఎందుకు ఎంచుకోవడం అని చెప్పేసి ఏమంటే మొత్తం 900 అయితే తీసుకున్నారండి. మిగిలి దాంట్లో 900 పాయే. అప్పుడే కొత్త టైర్ అది. అది ఏదో వంతుల దగ్గర ఏమైందంటే ఊసలు వేసి ఉన్నాయి కరెక్ట్గా. వంతుల జాయింట్లు ఉంటాయి కదా, జాయింట్ల దగ్గర ఒక ఊసలు వేసి ఉండడం వల్ల అది తూరేసింది. అప్పుడే సౌండ్ వచ్చింది. నేను అంత సర్లే కాసేసింది కదా, ఏదో పంచర్ షాప్ దాకా వెళ్ళిన దాకా చూద్దాంలే అని చెప్పేసి వదిలేసాను. అది ఏమైందంటే దిగి 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 సైడ్కి వచ్చి పడిచేసింది. మొత్తం బొక్క పడేయాలి మనకి. అప్పుడే 1000 రూపాయలకి అయిపోయింది. స్వామి ఏంటి స్వామి నీకు అండపోతుండే అప్పుడే ఇలా ఏం చేసేస్తాం. ఈ వర్షం ఒకటి ఏడిపించేస్తుంది మనల్ని. ఆగుతుంది కొడుతుంది. జాతకి ఇంకో 50 కిలోమీటర్లు ఊపు పడితే వెళ్ళిపోతారు, గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత జాతకు బరకనే మధ్యలో తోడేసి టైట్గా కట్టుకుంటే కొంచెం లీకేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది కదా. శ్రీశైలం 47 కిలోమీటర్లు. ఇంకాను ఆ ఊళ్ళో అయితే ఎదరు దింపేయానండి. ఇప్పుడు వాళ్ళని ఎక్కించుకోవాలి. ఫోన్లు చేస్తున్నారు ఆల్రెడీ ఎక్కడ ఇక చేతులు కడుక్కోవడం కూడా లేకుండా పోయింది. ఇక్కడే దింపాను, ఇప్పుడు వెళ్ళి ఎక్కించుకోవాలి.
చూడండి అసలు ఇప్పుడు నుంచి స్టార్టింగ్ అండి. ఘాట్ రోడ్డు 48 కిలోమీటర్లు ఇంకా నాన్ స్టాప్. ఇంకెక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ మామూలుగా అయితే 3 కొండలు అంటారు కానీ ఇంకా చాలా కొండలు అయితే ఎక్కుతామని నా ఉద్దేశం అయితే వాటికి. ఇప్పుడు చూడండి ఎటు చూసినా కానీ ఇంకా అడివేనండి అసలు. మొత్తం మన బండి అయితే ఘాట్ రోడ్లో కూడా బండి రన్నింగ్ అయితే బాగానే ఉందండి అంతా కూడాను. ఇలాంటి రోడ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం సీనియర్ డ్రైవర్లు అయితేనే రావాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం తడబడే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది అయితే పడతారు నా ఉద్దేశం. ఎందుకంటే టర్నింగ్లో సడన్గా ఒకసారి వెహికల్ కనిపించేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం వాళ్ళు అయితే లైట్ తీసుకోవాలి. ఇలాంటివి అయితే చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. లోయలు చాలా లోతు అయితే ఉన్నాయి. వాటిల్లో ఎంత జాగ్రత్తగా తోలాలో. ఆల్రెడీ చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. సైడ్ ఉంది కదండి, దాన్ని అయితే కొట్టేస్తున్నారు కూడా. బాబాయ్ ఈ అడవిలో ఎలా ఉంటున్నారో కానీ మనకైతే మామూలుగా ఉండదండి. ఎందుకంటే చిరుతపుళ్ళు కానీ ఏయో తిరుగుతాయి అంటారు కదా. అలాంటి న్యూస్ అయినప్పుడల్లా గుళ్ళో రైలు ఇంకా పరిగెట్టేస్తూ ఉంటాయి. కానీ వీళ్ళ వే ఆఫ్ స్టైల్ కానీ వీళ్ళు ఉండే ఏరియా కానీ చాలా పీస్ఫుల్గా చాలా బాగున్నదండి. మనలాంటి వాళ్ళకి కొంచెం బాగా నచ్చుద్ది. వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కానీ బాగా నచ్చుద్ది. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లో ఇంకా బారు కరెక్ట్గా స్పీడ్ ఎక్కుతున్నాం అనేటప్పటికి స్పీడ్ బ్రేకర్ తగ్గుతుంది. మళ్ళీ డౌన్ దిగుతున్నాం అనేటప్పటికి మళ్ళీ స్పీడ్ బ్రేకర్ తగ్గుతుంది. స్పీడ్ బ్రేకర్లు బట్టి దారుణంగా అయితే ఉంటాయండి. అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే డ్రైవింగ్ చేయాలి. చూస్తున్నారు కదా, అది గుడిండి ఏరియా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. ఇంకా 15 కిలోమీటర్లు అయితే ఉందండి ఇక్కడ నుంచి. సారీ అండి సార్, బాయ్ బాయ్. ఇదే శిఖర దర్శనం అంటారు. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళాలి. కాదు ఇటే మనం వెళ్ళేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన బండికి మరి కాపలేయండి. లగేజ్ అన్ని మనం ఏమన్నా అమ్ముకుంటూ వదిలేసారు కదా. ఇంకా వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళడానికి అయితే లేదు. రాత్రి కంగారు బారకం కట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయింది పాపం. ఏంటంటే ఇంక మన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని ఏం మాట్లాడలేదు. మనదే కంపల్సరీ ఇంకా రేక్ అయితే డమ్మీ చేయించాలి. ఇంకా ఇప్పటికప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అక్కడ బారకం కట్టినప్పుడు లేకపోతే సొలుపురు అలా బొక్కలోంచి వచ్చేస్తుంది, ఇబ్బంది అయిపోతుంది. ఇంకా రేకు డమ్మీ చేయించేస్తే తర్వాత నుంచి ఇంకా ఈ పైన కట్టుకున్నా సరిపోద్ది బారకం. ఇంకా ఇప్పుడు దాకా ఇంకా టైల్స్ గ్రానైట్ అయితే తోలుతున్నామని చెప్పేసి ఇంకా ఆపుకున్నాం. కానీ అది ఇప్పటికప్పుడు ఇబ్బంది అవుతుంది. సైడ్లో వదిలేద్దాం, అదైతే పక్కా చేయించుకోవాలి. పట్టా కట్టాం జాగ్రత్తగా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు రావాలి, అప్పుడు వెళ్ళాలి. పట్టా కూడా ఏంటంటే మామూలు లోడ్ మీద అలా పడి ఉండి మనం తాడేస్తాం కాబట్టి కదలదు కాబట్టి పోదు. ఇలా జనరల్ వాటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా గాలి కొట్టుకొని పైన తాడికి టచ్ అయిపోద్ది. తాడికి టచ్ అయిందంటే ఇంకా అలా బొక్కలాడిపోద్ది. ఇక అమరుతుందండి, ఇలా మచ్చల కింద వచ్చేసి అదేమవుతుందంటే చీకిపోద్ది. ఇంక సంచి పోయింది, పట్టా పోయింది. మళ్ళీ పట్టా తీసుకోవాలి. దానికి 2000-3000 అవుతుంది. ఈ ట్రిప్ అలా సరిపోయేలా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్వీసింగ్ పట్టుకెళ్ళాలి. బండి 50,000 అయితే తిరుగుతుంది. దగ్గరలో ఉంది. ఒక 500 అటులో. మళ్ళీ ఏఎంసీ వర్తించదు కదా లేట్గా అయితే. సో ముందే అయితే పట్టుకెళ్ళిపోయి అదైతే మళ్ళీ చేయించుకోవాలి. ఇంకా అలా సరిపోయేలా ఉంది ట్రిప్ అయితే. మరి మన పంచర్ ఇంజిన్ టైర్ అయితే అది కొత్త టైర్ అండి. అది గట్టిగా అయితే ఒక 5,000 తిరిగి ఉంటుంది బండి. అయిపోయింది అప్పుడే టైర్ సర్వీస్. దాంట్లో సూప్ అయితే ఎక్కించాం కానీ
సైడ్ దిగిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అని చెప్పేసి అన్నాడు. మరి పంచర్ వేసినాడు. ఆల్రెడీ అది కూడా వదిలేసింది టైరు. మీరు చూడండి సైడ్ లైను కనిపిస్తుంది కదా, లైన్ వచ్చేసింది అలాగా. ఆల్రెడీ పాత ఎలా పోయిందో అలాగే పోయింది టైర్ బొక్క 5500. ఇది ఎప్పటి వరకు తిరుగుతుందో ఏంటో మళ్ళీ. మొత్తానికైతే ఒక అరగంట తిప్పలు పడ్డాం. మొత్తం చేతులు ఇవన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే బరకాన్ని ఎలా పెట్టుకుని కిందకి టైట్గా లాగేటప్పటికి మొత్తం నొప్పులు వచ్చేస్తున్నాయి. అది బరకం అయితే కొంచెం సరి చేసాం. ఇది అయితే ఎందుకు ఉంచామంటే బయట నుంచి సొలుపు రాకుండా అయితే ఉంచాను. ఇక్కడ లోపలికి ఉంది తాళ్ళు లాగేసాను. ఇంక తాళ్ళు వేసాను. ఇంకా అలా అయితే ఇంకా వాల్ ఉండదు లోపల నీళ్ళు కూడా నిలబడవు కదా. కూర్చున్న వాళ్ళకి కూడా కొంచెం గాలి అయితే తగిలితే హైట్ ఉండడం వల్ల. సో ఎదర ఇంకా లగేజ్ కట్టేసిన తర్వాత మోద్దాం అది, అందుకోసం ఉంచాను. కాకపోతే ఏంటంటే గట్టిగా అయితే ఇలా పోకుండా ఉంచుతారేమో, గాలి తగ్గలేదు బాబు అంటారు, మళ్ళీ మొదలెడతారు. అప్పుడు కనిపిస్తుంది కదండి అది, అదైతే పాతాళ గంగ అంటారు. దానికైతే అక్కడికి వెళ్ళడానికి 2 రకాల మార్గాలు అయితే ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, అలాగే రోప్ వే కూడా ఉంది. ఈ రోప్ వేకి వచ్చేసి పర్సన్కి వచ్చేసి 80 రూపాయలు అయితే తీసుకుంటారండి అప్ అండ్ డౌన్. సింగిల్ వచ్చేసి 60 రూపీస్ అయితే తీసుకుంటారు. నేనైతే ఎక్కలేదులేండి, మనకైతే ముందు భయం కదా అలాంటివన్నీ. కనిపిస్తుంది కదా చూడండి ఎంత లోతుగా ఉందో. నీళ్ళు ఫుల్గా వస్తే కనుక ఇక మార్క్ కనబడుతుంది కదా, చెట్లు లేకుండా అక్కడ వరకు అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ వెళ్తున్నారండి ట్రిప్కి వచ్చి, ఒక్కొక్క దాంట్లో నలుగురు అంటే 12 మంది వెళ్తున్నారు కిందకి. అక్కడైతే స్నానాలు చేసే వాళ్ళందరూ అక్కడ స్నానాలు చేసి మళ్ళీ వస్తారు రిటర్న్ అయితేని. ప్రాజెక్ట్ కనబడుతుంది కదండి, అక్కడే మళ్ళీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే ఉన్నది. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఫోన్ అలౌ చేయరు కాబట్టి ఇంక ఫోన్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. మరి తిరిగి వచ్చిన తర్వాత అయితే చూపెడతాం. అక్కడ లగేజ్ రూమ్ వరకు అన్నీ పట్టుకెళ్తారంటే అక్కడ ఒకటే ఉంటుంది లైన్, గంటలు వెయిట్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి అయితే పట్టుకెళ్తలేదు ఇప్పుడు.